మొత్తం పోసినావు కదా ఇంత కాలమమ్మా సేమ్ ఇస్తా లెక్కుంది పిట్టనే తెలుస్తా నువ్వు రైట్ హ్యాండ్ ఎత్తాను లెఫ్ట్ హ్యాండ్ మళ్ళీ మామిడికాయ వేస్తున్నాం అమ్మమ్మ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నాం మా పిల్లలకి అది బాగా ఇష్టం మా బిడ్డ నేర్చుకోమంటే మా మనవరాలు నేర్చుకుంటుంది పని చేయడం చాలా ఇష్టం చెప్పు నువ్వు చెప్పు నువ్వే అందుకు మా అమ్మమ్మకి ఉట్టే చేతులు వస్తాను అంటే నన్ను హెల్ప్ చేయమంటుంది చెప్పు మా అమ్మమ్మకి చైన్ వస్తుందంటే చేసి చేసి లాస్ట్ అది చేతులు వస్తాను అన్నది అందుకే పాపం అని నేను చూసిన అంతే నేను చేయలేదు లాస్ట్ ఫస్ట్ డే అబ్బా అమ్మమ్మ మనం కారం అంటే గుంటూరు కారం అట్లా వేసుకోవాలి 3 మ్యాంగోస్ కారం అట్లా అట్లా అనొద్దు 3 పావు కిలో చొప్పున నూనె పోసుకోవాలి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మాకు మా అమ్మ నేర్పించింది నేను మా మనవరాలకు నేర్పిస్తాను మా బిడ్డ నేర్చుకోవట్లేదు కానీ మా మనవరాలు నేర్చుకుంటానని చూస్తాను లాస్ట్ ఇయర్ 1 month మామిడికాయ పచ్చడి వేసినాం అంతే అంతే తాత ఉంటే బాగుంది వీడియో తాత వేసేటోళ్ళు ఇలా ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలి నీళ్ళ పైన అంటకుండా జాడికి ఎత్తుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది 2 తాలింపు వేసుకోవాలి 2 రోజుల తర్వాత జాడికి ఎత్తుకోవాలి నాకు మా అమ్మ నేర్పించింది 10 సంవత్సరాల నుండి పెడతాను చూస్తే నోరు ఊడిపోతుంది అట్లుంటే ఇట్లా చూస్తే నోరు ఊడిపోతుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది అవును గాయ్స్ మా అన్నయ్యకి చికెన్ అంటే ఇంకా ఇష్టం లెగ్ పీస్లో కుట్టుకుంటూ లబ్బర్ అన్ని ఇష్టం నీకు కదా కింద కారం ఎంత అవుతే అంత కారం వస్తుంది కలపడమే తవ్వడం కాదు నేనైతే సాదా కాకుండా కానీ మా పిల్లల కోసం ఓపిక చేసుకొని చేస్తాను ఉండదు కానీ మా పిల్లల కోసం చేసి పెడతాను హలో
ఖుషి ఏం చెప్తాను ఇదేనమ్మా గైస్, ఇదైతే ఇంకో పచ్చడి అనమాట. ఇదైతే పెద్ద పెద్ద కోసం పెడతానా నేను వస్తా. నేను కేజీ పోతాను guys. పప్పుకి అమ్మ ఉప్పు ముక్క పోసుకోవాలి. తీస్తాను. నేను పోతాను. నేను పోతా. సరే పోతా. అంటే చిలికవ కూడా చిలికవ. అమ్మమ్మ ఎన్ని కేజీస్ ఉప్పు? 2 కేజీ. ఐస్ బాల్. ఇగో ఐస్ బాల్. పిండి ఆవు పిండి ఎన్ని కేజీస్ అమ్మమ్మ? 1 గ్లాస్. 2 గ్లాసులు. ఒకటే 2 కేజీలు. కొంచెం అదే. ఇంకా ముద్ద వేస్తున్నా. ఉల్లిపాయ ముగ్గేసుకో. తర్వాత కారం. ఇంకోటి కారం 3 మ్యాంగోస్ అమ్మమ్మ? 3 మ్యాంగో కారం 1/2 కేజీ. అది కంప్లీట్ చేసింది మా అమ్మమ్మ ఇప్పుడే. వావ్. ఎర్ర రక్తం. దీని కూడా సేమ్ దీన్ని చేసినట్టే. ఉండండి. ఇలా ఉప్పు, ఉప్పు కారం కారం, మెంతిపిండి అట్లా పడుతుంది. అట్లా పడుతుంది. చేయి పెట్టక మండుతుంది. లెక్క చేయి కట్టుకొచ్చుకో. పిల్లలు ఉంటాయి ఇట్లా అల్లరు ఉంటాయి. నేనే చేస్తున్నా. అదే నువ్వే చేస్తున్నావు కానీ అన్నీ నేర్చుకుంటానంటే చేస్తానంటే కానీ బాగా హుషారు. ఈమె చేసుకోవడానికి చాలా ఇష్టం గైస్. చేసిలో ఫస్ట్, ఉండడంలో లాస్ట్. కొంచెం ఆయిల్. సేమ్ దానికి వేసినట్టే ఆయిల్ వేయాలి, తాలిపేయాలి. ఇగో ఇది రెడీ అయిపోయింది గాయ్స్. చూపి. ఇది ఇందాక రెడీ అయింది. ఇప్పుడు ఇదైతే చేస్తున్నాం. అప్పుడు నాకు నూరు మంచిగా కలుపుకోవాలి. ఊడిపోతున్నాం. చిన్న బుద్ధి అవుతుంది. ఎట్లయినా సమ్మర్లో మామిడికాయ వేసుకొని తినబుద్ధి అవుతుంది గైస్ ఎక్కువ. అదే నాకు మేమైతే అన్నంలో వేసుకొని తింటాం. ఇలా చూపి. ఇగో ఈ పచ్చడి ఎత్తిన తర్వాత మంచిగా అన్నం వేసి కలిపి మనిషికి ఒక ముద్ద తినబట్టేది. పాప మా అమ్మ లేసాం 5 సంవత్సరాలు అవుతుంది మా అమ్మ లేకమాట. మీ అమ్మ చనిపోయిందా? అయితే ఎందుకు రోజు అప్పటి నుంచి ఏడవలే. రోజు ఎప్పుడు ఏడవలే నువ్వు. అప్పుడు ఎక్కడ అయిపోయింది ఫ్రెండ్స్. రేపు డబ్బాకి ఎత్తుతా. ఎత్తినప్పుడు చెప్తాను. రెండు రెడీ గాయ్స్. సో చూడండి గైస్, ఫైనల్ టేస్ట్ చేయబోతున్నాం. ఎట్లుందో మీకు తర్వాత చెప్తా. నేనైతే తిన్నాను ఫ్రెండ్స్. ఇది మంచిగా ఉంది. అన్నంలో వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మసాలా టేస్ట్ చేస్తామంట. తీసుకో. ఇలా ఉందో మన మన ఫ్రెండ్స్కి చెప్పు. అలా చెప్పు తినుకుంటా. సూపర్ ఉందా? బాగుంటుంది మరి చేస్తే. తీయ ఉందా? పుల్ల ఉంది.
కొంచెం పుల్ల ఉన్నది. మళ్ళీ కలపాలి. ఎందుకంటే ఫస్ట్ పక్కకు పెట్టాం కదా. అమ్మా, ఆయిల్ పోసిన కాబట్టి కొంచెం కారం ఉంది. నాకు ఆయిల్ కారం ఎక్కువ వేసినావు కదా, అందుకే కొంచెం లైట్ నీకా ఇస్తుంది నానిస్తుంది. ఇక కారం కారం అంటావు. ఈ బొక్క బొక్క నువ్వు దీనిలో బొక్కు ఉంటుందా? ఇది ఒకసారి ఏంది బాయ్. అయిపోయిందా? అది మొత్తం బంద్ చేస్తా. మొత్తం బంద్ చేయమంటావా?